శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని పాటించ జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని పాటించ ఈ శుభవేళ దేవుని సన్నిధికి. ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసులు మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసులు మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనను స్తోత్ర గీతిక మాలికతో ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆల్వల్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు కీర్తిశేషులు గోవింద్ రాణి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోవింద్ సాల్మన్, చిన్నమ్మ, పసల జ్యోతి, ప్రశాంత్ వర్ధన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వైఎస్ రాజేష్ రెడ్డి మరియు వైనత రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి వైఎస్ ఆనంద్ రెడ్డి, వైఎస్ సుశీల రెడ్డి సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం ఫాతిమానగర్ విచారణ దేవరపు జోసెఫ్ రెడ్డి, మంజుల, బాల హృతిక్, మేరీ కృతిక కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మద్దా వీరబాబు, రత్నకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, వికాష్, వన్యలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. తప్పెట సురేష్, నందిని దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ మరియన్న, సుశీల, నిర్వాన్, మిన్ని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం పొనుగోడు విచారణ ముప్పాల మనోహర్ మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీ సభ పునీత శిలువ యోహాను యొక్క పండుగను సంస్మరణ కొనియాడుచున్నాము. శిలువ యోహాను అనే పునీతుడు పరిశుద్ధ శిలువ నుండి ఎంతో ఆధ్యాత్మిక మేలును పొంది, ఆధ్యాత్మిక శక్తిని పొంది, దైవ భక్తిలోను, దైవ ప్రేమలోను, దైవ భీతిలోను అమితమైన ఆనందమును పొందాడు. నేను సిలువను గూర్చి ఎంతో గొప్పగా చెబుతాను. సిలువే మానవాళికి విలువ. సిలువ లేనిదే మానవాళికి రక్షణ లేదు అంటూ సిలువ యోహాను ప్రకటించారు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనము కూడా మన దైనందిన జీవితంలో అనేక సిలువలను మోస్తూ ఉన్నాము. అనేక కష్టాలను, అనేక బాధలను సిలువ రూపంలో మనం మోస్తూ ఉన్నాము. ఎంతవరకు ఈ సిలువలను ప్రేమతో స్వీకరిస్తున్నాము, ప్రేమతో ఆ సిలువలను మనము ఆలింగనం చేసుకొని, ఆ సిలువలను మనం ఎత్తుకొని మన దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నాము అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మానవులైన మనందరము కూడా బలహీనలము, అయోగ్యులము, పాపాత్మలము కనుక ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదములన్నీ కూడా ఈ పరిశుద్ధమైన సమయంలో గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు ఆ దేవాతి దేవుని మన్నింపు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యాజకుడైన పునీత శిలువ యోహానుకు అత్యంత ఆత్మ నిగ్రహమును, గొప్ప శిలువ భక్తిని దయచేసి ఘనపరిచితివి. నిరతము అతని ఆదర్శవంతమైన భక్తిని, త్యాగ నిరతిని అనుసరించుచు మేము శాశ్వత మహిమలో ప్రవేశించునట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు
పెంచుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలియా వారి యొద్దకు వచ్చెను. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. అటు పిమ్మట ఏలియా నిప్పు మంట వలె పొడచూపెను. అతని పలుకులు దివిటి వలె నుండెను. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షమును నాపివేశను. 3 మారులు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా? దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములు లాగిడి రథమున స్వర్గమునకు కొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవని, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చెదవని, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చెదవని, ఇజ్రాయేలు తెగలను ఉద్ధరించెదవని లేఖనములు నడువుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారు, ప్రేమతో జీవించి చనిపోవువారు ధన్యులు. మనము కూడా జీవము పొందుదము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజు అతనిని భయపెట్టజాలడయ్యను. ఎవరునూ అతనిని లొంగదీసుకున జాలరైరి. ఎట్టి కార్యము అతనికి కష్టమనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతము చేసెను. జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేసెను. చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. దేవా, దేవా, మమ్ము నీ వైపు మరల్చుము. మమ్ము మీ వైపు మరల్చుము. నీ ముఖకాంతిని, మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసేదివేని, మా మీద ప్రకాశింప చేసేదివేని, మేము రక్షణమును బడయుదుము. మేము రక్షణము బడయేదుము. నీవు కెరేబులను దేవదూతల మీద ఆసీనుడవైండి, ఎఫ్రాయిము బెన్యామీనును మనిష తెగల మీద నీ వెలుగును ప్రసరింపజేయుము. నీ పరాక్రమును చూచి మమ్ము రక్షింపరమ్ము. అందరూ. దేవా, దేవా, మమ్ము నీ వైపు మరల్చుము. మమ్ము నీ వైపు మరల్చుము. నీ ముఖకాంతిని, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదివేని, మా మీద ప్రకాశింపచేసేదివేని, మేము రక్షణను బడయుదుము. మేము రక్షణను బడియుదుము. దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదివేని, మేము రక్షణమును బడయుదుము. నీవు స్వయముగా నాటిన ఈ తీగను నీవు బలసంపన్నుని చేసి నీ ఈ పుత్రుని సంరక్షింపము. అందరూ. దేవా, దేవా, మమ్ము నీ వైపు మరల్చుము. నమ్ము నీ వైపు మరల్పుము. నీ ముఖకాంతిని, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదివేని, మా మీద ప్రకాశింపచేసేదివేని, మేము రక్షణమును బడయుదుము. మేము రక్షణమును బడియుదుము. మేము మరలా నిన్ను విడనాడము. మమ్ము ప్రాణములతో బ్రతకనిమ్ము. మేము నిన్ను స్తుతింతుము. దళములకు అధిపతివైన దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదివేని, మేము నీ రక్షణను బడయుదుము. అందరూ. దేవా, దేవా, మమ్ము నీ వైపు మరల్చుము. మమ్ము నీ వైపు మరల్చుము. నీ ముఖకాంతిని, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదివేని, మా మీద ప్రకాశింపచేసేదివేని, మేము రక్షణను బడయుదుము. మేము రక్షణమును బడియుదుము. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. పాడవే హల్లెలూయా,
మనసా పాడవే హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించగవదనం హృదయం స్తుతించి పాడగ. భువనం గగనం ప్రతిధ్వనించగవదనం హృదయం స్తుతించి పాడగ. గలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, గలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, పులకించి పాడు హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు పేతురు, యాకోబు అతని సోదరుడగు యోహానులతో కలిసి పర్వతం నుండి దిగి వచ్చుచుండా అప్పుడు శిష్యులు, అట్లయినా ఏలియా ముందుగా రావలేనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పినది ఏమనగా, ఏలియా వచ్చియే ఉన్నాడు, కానీ ప్రజలు అతన్ని గుర్తింపక తన పట్ల తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిరి. మనిషి కుమారుడు అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది బాప్తిస్మ యోహాను గూర్చి అని గ్రహించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు దైవ గ్రంథ పఠనాలు మనందరినీ కూడా సిద్ధంగా ఉండడి, శ్రద్ధ వహించి జీవించుడి, జాగరూకులై జీవించుడని మనందరినీ కూడా హెచ్చరిస్తున్నవి. పే అటెన్షన్. అవును ప్రియ సహోదర సహోదరి, నేడు క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు, ఇదిగో ఏలియా వచ్చాడు, అతడు సమస్తమును చక్కదిద్దాడు, కానీ ప్రజలు అతన్ని గుర్తించలేదని పలికాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా తన సువార్తను ప్రజలందరికీ అందించి ఆయన కూడా సకల మానవాళి చేతిలో హింసింపబడి శిలువలో కొట్టబడి మరణించిన ఈ విధంగా అతడు కూడా వేదన పొందుతాడని చెప్పినప్పుడు శిష్యులు ఈ మాటలు క్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహాను గురించి పలుకుతున్నాడేమని ఈ విధంగా వేరొక విధంగా అర్థం చేసుకున్నారు. వారి యొక్క శ్రద్ధ సరిగ్గా లేదు. అందుకే ప్రభు పలుకుచున్నాడు, మీరు శ్రద్ధగా ఆలకించండి. పే అటెన్షన్ వాట్ ఐ సే. మీరు శ్రద్ధగా వినండి. ప్రియ సహోదర సహోదరి, మున్ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. ఒకానొక ఊరిలో ఒక చిన్నారి పాప పాటల కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ని గెలుచుకుంది. ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. ఎందుకంటే
తాను సిల్వర్ మెడల్ గెలుచుకున్న కారణంగా తన సంతోషాన్ని, ఆనందాన్ని తన తల్లితో వెళ్ళబుచ్చుకోవాలని ఎంతో ఆనందంతో ఉరకలేసుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే తన తల్లితో చెప్పబోతుంది, అమ్మా నేను సిల్వర్ మెడల్ని గెలుచుకున్నానని. చెప్పిన వెంటనే తల్లి తన చిన్నారి బిడ్డను అభినందించక, మెచ్చుకోక ఏమంటుందంటే, ఏంటి సిల్వర్ మెడల్, దీని బదులు నువ్వు గోల్డ్ మెడల్ గెలుచుకోవచ్చుగా అని చిన్నారిని మెచ్చుకునే బదులు ఇంకను నిరుత్సాహపరుస్తుంది. ఇక్కడ ఏమిటంటే చిన్నారి ఒకటి చెప్పబోతుంది, ఆ పాప ఒక చెప్పబోతుంది, అమ్మా నేను ఎంతో సంతోషంతో కష్టపడి ఈ మెడల్ గెలుచుకుని చెప్పే ముందే ఈమెమంటుంది, ఇది కాకుండా గోల్డ్ మెడల్ అయితే బాగుంటుందని తల్లి వేరే రకంగా మాట్లాడుతుంది. అందుకే ప్రియ సహోదర సహోదరి, ఈనాడు క్రీస్తు ప్రభు తన గురించి మాట్లాడుతున్నాడు. మనిషి కుమారుడు కూడా అనేక శ్రమలను అనుభవించి ప్రజలచే, ప్రధానార్చకులచే కొట్టబడి సిలువలో కఠినమైన మరణం పొంది 3వ రోజున పునరుత్థానమవుతాడని పలికినప్పుడు ఈ మాటలన్నీ కూడా వారు బాప్తిస్మ యోహాను గురించి క్రీస్తు ప్రభు పలుకుచున్నాడేమో అని శిష్యులు అనుకున్నారు. ప్రియ సహోదర సహోదరి, అందుకే శ్రద్ధగా వినాలి. దైవ వాక్కును సరైన పద్ధతిలో సరైన రీతిగా వినాలనేది ప్రభు తెలియజేస్తున్నాడు. మనం మధురపట్నంలో వింటూ ఉన్నాము. ఈరోజు ఏలియా గురించి ప్రస్తావించబడింది. ఒక్కసారి ఏలియా యొక్క గుణగుణాలు మనం తెలుసుకున్నట్లయితే, ఏలియా ప్రవక్తను నీతికి న్యాయమునకు కట్టుబడిన ప్రవక్తగా చెబుతూ ఉంటారు. రోషం కలిగిన ప్రవక్తని చెబుతూ ఉంటారు. అన్యాయాన్ని ఏమాత్రము సహించిన ప్రవక్తని పలుకుతూ ఉంటారు. ఇటువంటి ప్రవక్త సమయంలోనే 3.5 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు దేశమంతటా వర్షాలు లేక దేశమంతటా కూడా కరువు కాటకంతో నిండిపోయింది. ఇటువంటి ప్రవక్త ఇటువంటి ప్రవక్తతో ఎవరైతే రాజులు కానీ న్యాయాధిపతులు కానీ పొత్తుతో పెట్టుకున్నారో అటువంటి వారికి కూడా అసూలు కోల్పోయారని దైవవాక్కు తెలియజేస్తుంది. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క ప్రవక్త చనిపోయిన వారిని కూడా లేపారని కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకు సరేఫాతు గ్రామంలో నివసిస్తున్న విధవరాల యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ఆ కుమారుని గురించి ప్రార్థించినప్పుడు మరణించిన బిడ్డ తిరిగి లేచాడు. ఇటువంటి శక్తి కలిగిన ప్రవక్త, ఇటువంటి దైవభక్తుడు ముందుగానే వచ్చాడు. క్రీస్తు కంటే ముందుగా వచ్చి ప్రజలందరి గురించి చక్కదిద్దాడు. క్రీస్తు రాకకు చక్కపరిచాడు. కానీ ప్రజలు గుర్తించలేదు. ఏలియా రూపంలో మరలా క్రీస్తు కంటే ముందుగా బాప్తిస్మ యోహాను వచ్చాడు. ఈయన కూడా నీతి న్యాయములకు కట్టుబడిన ప్రవక్త బాప్తిస్మ యోహాను. అన్యాయాన్ని ఖండించిన ప్రవక్త బాప్తిస్మ యోహాను. కనుక అతడు చెప్తున్నాడు, ఇదిగో కాలము సమీపించినది, దైవరాజ్యము మన సమీపంలోనూ ఉన్నది, మీరు హృదయ పరివర్తనం చెంది మారు మనసు పొందండి అని పలికాడు. అటువంటి ప్రవక్తల మాటలను కూడా, బాప్తిస్మ యోహాను మాటలను కూడా ప్రజలు తృణీకరించారు. మనం చదువుతూ ఉన్నాం, నిన్న క్రీస్తు ప్రభు ఏమో జనసమూహంలో సంచరిస్తూ అందరితో కలిసి ఉండినందులకు అతనికి భోజన ప్రియుడని, మద్యపానరహితుడని బిరుదిచ్చారు. మరి బాప్తిస్మ యోహాను ఎడారులు నివసిస్తూ పుట్ట తేనెను త్రాగుచు మిడతలు తింటూ భుజిస్తున్న అతన్ని దయ్యం పట్టినవాడని ప్రజలు అన్నారు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇటువంటి యోహాను ఒక పవిత్రమైన జీవితం జీవించాడు. క్రీస్తు రాకకు ముందుగానే వచ్చి క్రీస్తు యొక్క త్రోవను తీర్చిదిద్దుటకు పంపబడినవాడు బాప్తిస్మ యోహాను. చెప్తున్నాడు, ఇదిగో మీరు మీ పాపం నుండి వైదొలగండి, మారు మనసు పొందండి అంటూ
ప్రతి ఒక్క వ్యక్తిని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. మీరు క్రీస్తు రాకకు సిద్ధపడి జీవించండి. సిద్ధపాటు కలిగి జీవిస్తేనే మీరు క్రీస్తు యొక్క రాకను మీరు రుచి చూడగలరని పలుకుచున్నాడు. కానీ ప్రియ సహోదర సహోదరి, ప్రజలు బాప్తిస్మ యోహానును లెక్క చేయలేదు. వారు బాప్తిస్మ యోహానును ఒక మతి చెలించిన వాడిగా, ఒక దెయ్యం పట్టిన వాడిగా వారు గుర్తించారు. కానీ దేవుని రాకును సిద్ధపరచడానికి వచ్చాడని ఎవరు గుర్తించలేదు, గ్రహించలేదు. అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా పలుకుచున్నాడు. ఇదిగో ఏ విధంగా అయితే ఏలియాకు జరిగిందో, బాప్తిస్మ యోహానుకు జరిగిందో, అదేవిధంగా నాకును జరగబోతుంది. దైవ కుమారుడైన నన్నును కూడా ఈ ప్రజలు లెక్క చేయరు. నేను స్వయంగా దేవుని వద్ద నుండి వచ్చానని చెప్పినా సరే వీరు నమ్మరు. నా గురించి కూడా వీరు అంతగా పట్టించుకోరు. ఎందుకంటే వీరి కళ్ళు మసక కమ్మినవి, వీరి చెవులు మొద్దుబారినవి. కనుక ప్రియ సహోదర సహోదరి, ప్రభువు చెప్తున్నాడు, ఇప్పుడైనా సరే నీవు శ్రద్ధ వహించు, మారు మనసు కలిగి జీవించు, క్రీస్తు రాకడకు ఎదురు చూడు అని పలుకుచున్నాడు. ఇంకా మనము కొద్ది రోజుల్లోనే క్రిస్మస్ పండుగను జరగపోతున్నాము. మరి ఏ విధంగా నీవు క్రీస్తు రాక కోసం ఎదురు చూస్తున్నావు? ఏ విధంగా నీవు క్రీస్తు నీ హృదయంలోనికి స్వీకరించాలనుకుంటున్నావు? ప్రియ సహోదర సహోదరి, మనం చేసిన పుణ్యకార్యముల ద్వారానే మనం క్రీస్తు రాకడకు ఎదురు చూస్తున్నాము. క్రీస్తు యొక్క మాటలకు విధేయిస్తేనే, క్రీస్తు యొక్క ఆజ్ఞానుసారము మనం జీవిస్తేనే మనము క్రీస్తుకు తగిన బిడ్డలుగా జీవించగలము. అందుకే ప్రభు పలుకుచున్నట్లుగా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎవరైతే క్రీస్తు వలె తన పొరుగు వారిని ప్రేమిస్తారో అట్టివారు దేవుని యొక్క పుత్రులుగా, దేవుని యొక్క ప్రియబిడ్డలుగా పిలువబడతారు. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు నీవు దైవరాజ్యంకే తప్పిస్తున్నావు, ఎదురు చూస్తున్నావు? క్రిస్మస్ పండుగను ఏ విధంగా నీ హృదయంలో ఎంతో ఆనందంతో సంబరంతో చేసుకోవాలనుకుంటున్నావు అనేది నీవు ఆశకొని జీవించాలి. ప్రభు పలుకుచున్నట్లుగా ఆశగొన్న ప్రాణమును తృప్తిపరిచేతనని ప్రభు పలుకుచున్నాడు. అలనాడు ఏలియా వలె, బాప్తిస్మ యోహాను వలె, క్రీస్తు వలె అనేక మంది వచ్చి బోధించినను ప్రజలు మారలేదు. ఈనాడు పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, ఉపదేశ మాస్టర్లు బోధించినను ప్రజలు ఇంకను యథా రాజా తథా ప్రజ అన్న రీతిలోనే జీవిస్తున్నారు. మరి ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడు మార్చుకుంటాం మన జీవితాలను? ఎప్పుడు మనము క్రీస్తుని పోలిన బిడ్డలుగా జీవిస్తాము? కనుక మనందరము కూడా క్రీస్తు రాకకై మన పరిశుద్ధమైన హృదయాలతోనూ, మన పొరుగు వారిలోనూ క్రీస్తుని చూస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ, మనందరము కూడా దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ, ఆ క్రీస్తు యొక్క బాటలో అనుదినము అనుక్షణము కూడా నడుస్తూ మన దైనందిన జీవితంలో హృదయశుద్ధి కలిగి జీవించాలని ఆ దేవాతి దేవుని ఈ దివ్య బలి పూజలో అడిగి ప్రార్థించుదాం. స్తుతులర్పింతు ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఏనాటిదో ఈ నా చిన్ని కానుక స్వీకరించుమా
ద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. అర్పద్రాక్షరసములతో నేనర్పింతు ఈ తనువు మనసు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించదురుగాక. ఓ ప్రభువా, పునీత శిలువ యోహాను సంస్మరణ నాడు మేమర్పించు బలి అర్పణములను దయతో వీక్షింపుము. ఇప్పుడు రక్షకుని శిలువ శ్రమల పరమరహస్యములను కొనియాడుచున్న మేము అందుకు ఉపయుక్తముగా మా జీవితాల్లో మార్పు తెచ్చుకున్నట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలయనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమైనప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు
మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యునకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును
ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్ముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత సిలువ యోహానుతోను, అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా ఎద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కానీ నీవు ఒక్క మాట పలికిలా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమును కాపాడుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ఇది యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో ఇది ఆత్మీయ విందు, ఇది యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పునీత సిలువ యోహాను జీవితములో సిలువ పరమ రహస్యమును అద్భుతముగా వెల్లడించితివి. మేము ఈ దివ్య బలి నుండి బలమును పొంది క్రీస్తునకు విశ్వాస పాత్రముగా అంటి పెట్టుకుని ఉండినట్లును కృపచూపుము. శ్రీ సభలో సర్వ ప్రజల రక్షణ కొరకు శ్రమించినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. ఈ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం.